కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే. హైదరాబాద్ పోలీసులు ఒక స్పెషల్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో 2 నాటు తుపాకుల్ని అలాగే 7 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అసలు వాళ్ళు ఏ ప్లాన్తో ఉన్నారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు. సార్, ఏంటి ఈ కేసు ఎట్లా ఛేదించారు, వాళ్ళు ఎట్లా అదుపులోకి తీసుకున్నారు? సో ఈరోజు ఉదయం మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ మరియు మైలార్దేవ్ పోలీస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక విశ్వసనీయ సమాచారం పైన 2 ఇంటర్ స్టేట్ క్రిమినల్కి అప్రెండ్ చేయడం జరిగింది. అది ఫస్ట్ క్రిమినల్ ముద్దస్సిర్ హుసేన్ అండ్ సెకండ్ ఆమీర్ ఖాన్. ఇద్దరు కూడా హార్డ్ కోర్ క్రిమినల్స్. వాళ్ళపైన ఇంతకుముందు మహారాష్ట్ర స్టేట్, కర్ణాటక స్టేట్లో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇద్దరు నుంచి ఈరోజు మేము బలెనో కార్, 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, దేశీ కట్టాస్ అండ్ 7 లైవ్ అమ్యునిషన్ రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో ఏదైనా రాబరీ ఉద్దేశంతో ఇద్దరు ఇక్కడ వచ్చారు. అండ్ అంతకుముందు మన ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ప్రివెంటివ్ యాక్షన్ కింద మేము ఈ ఇద్దరికి అప్రెండ్ చేశాము. ఈ ముద్దస్సిర్ హుసేన్ యాక్యూజ్ ఉన్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ లోకల్ చార్మినార్ ఏరియా నుంచి ఉన్నారు. బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి ముంబైలో పోయారు. ఆ ముంబైలో పోయి తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు ఇది కార్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ముంబై నుంచి కార్ పర్చేజ్ చేయడం, హైదరాబాద్లో సేల్ చేయడం, అది రెగ్యులర్గా బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ మధ్యలో ఈ నాందేడ్ స్థిత్ సూరజ్ సింగ్ తో పరిచయం అయింది. అది అక్కడ వాళ్ళ కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంతకుముందు బసవ్ కళ్యాణ్లో ఒకటి కేసు, హింగోలీలో ఒకటి కేసు, ఆర్మ్స్ కేసు కింద, తర్వాత కిడ్నాపింగ్ కింద కూడా వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ ఇద్దరికి అక్యూజ్కి అప్రెండ్ చేసి వాళ్ళ పొజిషన్లో ఈ 2 డీసీ కట్టా 7 రౌండ్ సీజ్ చేసి మైరాదపల్లి పిఎస్లో ఈ కేసు బుక్ చేయడం జరిగింది. ఇద్దరికి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము. సార్, వాళ్ళు ఏ ప్లాన్తో ఉన్నారు దీన్ని ఏమన్నా కనిపెట్టారా? వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పిస్టల్స్ని పెట్టుకున్నారు? సో ఇది వాళ్ళ గ్యాంగ్ మొత్తం రెగ్యులర్గా ఇది ఎక్స్టార్షన్ చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, కిడ్నాపింగ్ చేయడం, ఆర్మ్స్ యూజ్ చేయడం, అది రెగ్యులర్గా పాత కేసెస్ కూడా ఉన్నాయి, హిస్టరీ కూడా ఉంది అది. సో అదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. బట్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఏముంది ఇక్కడ చేయడానికి వచ్చారు, అదే మొత్తం మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సార్, గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్లో ఏవి బంగారు షాపుల్లో కూడా వెళ్ళి బెదిరించేసి బంగారం దోచుకెళ్ళటం, ఇలాంటి ఘటనలు మనం చూసాం. సో అలాంటి ముఠాకు సంబంధించిన వాళ్ళ వీళ్ళు అట్లా అనుమానం ఉందా? ఇప్పటివరకు అది అది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ లేదు. అది ప్లానింగ్ ఏముంది, ఎట్లా ప్లానింగ్ ఉంది, అది మన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అన్ని బయటకి వస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి పోయి ఈ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇక్కడ నుంచి వచ్చారు, ఏ ప్లాన్తో వచ్చారు, ఈ సోర్స్ వెపన్ సోర్స్ ఇక్కడ ఉంది, ఎవరు వెపన్ ఇచ్చారు, అది కూడా డీటెయిల్ మన ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సో వెపన్స్ అనేవి రెగ్యులర్గా ఎక్కడ దొరుకుతూ ఉంటాయి సార్? వీళ్ళకి ఎక్కడ కొనుగోలు చేస్తారు? ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మహారాష్ట్ర స్టేట్ నుంచి ఇది వెపన్ తీసుకొని వచ్చారు. వాళ్ళ గ్యాంగ్ మెంబర్ వాళ్ళకి ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేజ్ చేశారు, అదే మన డీటెయిల్గా ఇప్పుడే ఫైండ్ అవుట్ చేయాలి. సార్, గతంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయా సార్ వాళ్ళ మీద కేసులు? హైదరాబాద్లో వాళ్ళపైన ఓన్లీ ఒకటి కేసు ఉంది. అది లాస్ట్ మంత్లో ఒకటి మొయినాబాద్లో బైక్ థెఫ్ట్ అయింది. బైక్ థెఫ్ట్ కేసులో ఈ ముద్దస్సిర్ హుసేన్తో పాటు ఇంకా 3 యాక్యూజ్ ఉన్నారు. అప్పుడే ఇది ఫస్ట్ టైం ఈ పేరు వచ్చింది. అప్పుడు నుంచి వాళ్ళు యాబ్స్కాండింగ్లో ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళపైన మన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పైన రెగ్యులర్గా వాచ్ పెట్టి ఈరోజు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకే సార్, యాక్చువల్గా ఇలాంటి కేసులు రెగ్యులర్గా మనం చూస్తుంటే ఎవరి మీదన్నా దాడి చేసి చంపేసి వాళ్ళు చోరీ చేయడం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇవి హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కట్టడి చేయడం కోసం ఇంకా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు పోతుంది? సో హైదరాబాద్ సిటీ పోలీస్ రెగ్యులర్గా ఈ సొసైటీలో శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి, పబ్లిక్లో సేఫ్టీ కోసం 24/7 365 డేస్ పని చేస్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్ చేయడం, వాళ్ళకి అప్రెండ్ చేయడం రెగ్యులర్గా జరుగుతుంది. ఇంత హైదరాబాద్లో పాత ఇష్యూస్ కూడా లేదు. అది వాటెవర్ అది జరిగింది, అది కూడా మేము అప్రెండ్ చేశాము. సో ఈ ఒక ప్రివెంటివ్ ఆపరేషన్ కింద ఇది ఈరోజు ఈ యాక్షన్ జరిగింది. ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక బాధ్యత తీసుకొని రెగ్యులర్గా ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం పని చేస్తూ ఉన్నాము.
అండ్ పబ్లిక్ దగ్గరికి కూడా ఏదైనా ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ గురించి లేదా క్రిమినల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు కూడా ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్, లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము. సార్ ఇప్పుడు మీరు పట్టుకున్న ఈ దొంగలు ఏ ముఠా త్రూ సార్, ఎందులో ఏ గ్యాంగ్ త్రూ వాళ్ళు గతంలో పనిచేస్తున్నారు? అది నాందేడ్ స్థిత్ మహారాష్ట్రలో ఒకటి గ్యాంగ్ ఉంది. వాళ్ళ దీంట్లో ఇప్పటివరకు పని చేశారు. ఈ గ్యాంగ్ పైన పాత 2-3 కేసెస్ కూడా ఉన్నాయి. అది మహారాష్ట్ర స్టేట్లో, కర్ణాటక స్టేట్లో ఆ గ్యాంగ్తో పని చేస్తున్నారు. సో ఆ గ్యాంగ్ మొత్తం కూపి లాగే ప్రయత్నంలో ఉన్నారా? ఆ గ్యాంగ్ మిగతా వాళ్ళని పట్టుకునే పనులు ఏమైనా ఉన్నారు? అది ఇప్పుడే ఈ మిగతా గ్యాంగ్ మెంబర్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి వెపన్ సోర్స్ ఎవరు ఇచ్చారు, తర్వాత ఈ వెపన్ ఇక్కడ నుంచి వచ్చింది, అది మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కూడా అప్రెంట్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అది సార్ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయమే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర 2 నాటు తుపాకులు అలాగే 7 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి వాళ్ళు రంగంలోకి దిగితే వాళ్ళ ఆటను మేము ముందే కట్టించామని చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో ప్రజల శాంతి భద్రతల కోసం హైదరాబాద్ పోలీసు నిరంతరం ఒక గస్తీ అనేది ఏర్పాటు చేస్తాం, ఇలాంటి వాళ్ళ ఆట కట్టిస్తామని కూడా డీసీపీ గారు చెప్తా ఉన్నారు.